ఫ్రెండ్స్, హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సూరిశ్రాజ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి టొమాటో పిక్కలు. ఎండతో పని లేకుండా తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా 2-3 నెలల పాటు స్టాక్ పెట్టుకొని ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లో చేసుకునే సింపుల్ రెసిపీ. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. వీటి ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా టమాటోలను అయితే కుళ్ళులు పుచ్చులు అంతా ఏం లేకుండా చూసుకొని 1 కేజీ టమాటోలను అయితే తీసుకొని వాటిని అయితే కొద్ది నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి ఉప్పు వేసిన వాటర్లోకి అయితే ఈ టమాటోలను వేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. వదిలేసిన తర్వాత వాటిలో ఉండే టమాటోలో ఉండే డస్ట్ అంతా పోయేలాగా క్లీన్గా ఒకసారి కడుక్కోండి. ఆ వాటర్ పోసి కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో వేసి క్లీన్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ప్లేట్లోకి అయితే మొత్తం పళ్ళను తీసుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే పంపేసి పడేయండి. మళ్ళీ వాటిని తుడుచుకోవడానికని ఒక పొడిగుడ్డ అంటే కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని వాటిని అయితే తేమ లేకుండా పూర్తిగా మొత్తం క్లీన్గా తుడుచుకోవాలి. తేమ అనేది లేకుండా. ఈ టమాటా పికిల్ చేసేటప్పుడు తేమ అనేది ఉంటే తొందరగా పాడైపోతుంది. అందువల్ల తేమ లేకుండా వాటిని అయితే పూర్తిగా తుడుచుకోవాలి. తుడుచుకొని అది ఆరేసి కట్ చేసుకునే లోపల అయితే ఇంకొక పక్క ఒక పెనం పెట్టుకొని 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకొని ఈ ఆవాలు చిటపటలాడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మెంతులు వచ్చి రంగు మారుతుంది. ఈ ఆవాలు చిటపటలాడే టైంలో స్టవ్ ఆపేసి వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టైం లోపల టమాటాలు ఆరిపోతుంది. తర్వాత మనం ఆ టమాటాలను తీసుకొని టమాటాని 4 ముక్కలుగా అంటే పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే అది వేగి మనం పచ్చడి చేసేదానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఉంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాక ఒక పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంటే కొద్దిగా అడుగు మాడకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలను అయితే మొత్తం వేసుకొని వాటినైతే బాగా వేయించుకోవాలి. ఒక 50% వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాక ఇంతలోపల అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాలు ఉన్నాయి కదా, అదైతే బాగా చల్లారిపోయేంత వరకు వీటిని అయితే బాగా వేయించుకోవాలి. ఇంతలోపల అయితే మెంతులు ఆవాలు అయితే చల్లారిపోయినాయి. ఈ పచ్చడిలో కానీ నేనైతే పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నాను. ఇది 50% టమాటాలు మగ్గాక ఇందులోకి మనము చింతపండును నారలు తొక్కలు అలాగే గింజలు ఏం లేకుండా బాగా ఫ్రెష్గా ఉండే పండును తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని మనము ఈ టమాటా మగ్గుతున్న వాటిలో వేసుకొని ఒక 70% అయితే బాగా వేయించుకొని ఉడికించుకోవాలి. ఉడికించంటే వాటర్ ఏం పోసుకోవాలని పండేదు. ఆ టమాటాలో ఉండే వాటరే సరిపోతుంది. వాటిని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా వీటిని బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగి కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది. అంటే నల్ల చింతపండు కాబట్టి కొద్దిగా కలర్ మారినట్టు అనిపిస్తుంది. అయిన తర్వాత 70% వేగిన తర్వాత ఒక పిడికడు ఉప్పు అంటే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. మనం పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని వాటిలోంచి వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకొని వాటిని మనము ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపల అయితే ఆవాలు మెంతులు వేసుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంతలోపల ఈ టమాటాలు కూడా పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన టమాటాలని మిక్సీకి వేసుకొని కొద్ది కోర్సుగా మిక్సీ పట్టుకొని అందులోకి మనం ఆవాలు మెంతుల పొడి ఉంది కదా వాటిని కూడా వేసుకొని అలాగే కారము ఒక 50 గ్రాముల కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకున్నాక పోపుకని 1 కప్పు ఆయిల్ అంటే ఒక 50 గ్రాములు ఉంటే ఆయిల్ అయితే పోసుకొని అది కాగిన తర్వాత అందులోకి పచ్చెనగపప్పు ఉద్దిపప్పు అలాగే ఆవాలు అలాగే ఒక 20-30 వెల్లుల్లిపాయలు వేసుకొని ఆయిల్లోనే బాగా వేగనివ్వాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని
వాటిని కూడా బాగా వేగనివ్వాలి. వీటిలో కరివేపాకు అనేది కడిగి క్లీన్ చేసుకొని తేమ లేకుండా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు. వేసుకొని వాటిలోని తేమంతా పోయేంత వరకు బాగా వేగిన తర్వాత మళ్ళీ ఈ టమాటా మనం మిక్సీ పట్టినాం కదా, టమాటో పచ్చడి పికిలు, వాటిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి అది ఉడికే సౌండ్ లాగా, వేగే సౌండ్ లాగా వస్తుంది. అప్పుడైతే అంతవరకు మనము వాటిని అయితే కలుపుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.